the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం, అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశము ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. వీటిపైన క్వశ్చన్ లేకుండా రానున్న ఏ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఉండదు. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో అత్యున్నత పోటీ పరీక్షలు కూడా అడుగుతున్నారు. అటువంటి ఐఐటీస్లో ఒక ఐఐటి మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి. ఐఐటి మండి ఎక్కడ ఉంది? లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి మండి. ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే G20 సంబంధిత అంశంతో ఒక వెన్యూగా, ఒక ఆతిథ్యం ఇస్తున్న సంస్థగా వార్తల్లోకి వచ్చింది ఐఐటి మండి. సో G20 గ్రూప్ ఆఫ్ 20 ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది భారతదేశం. మరి G20లో భాగంగా ఎవ్రీడే మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. G20కి సంబంధించిన సమ్మిట్స్ పలానా సిటీలో జరిగాయి, పలానా థీమ్స్లో జరిగాయి అని చెప్పేసి. సో ఇక్కడ G20కి సంబంధించి G20 సమ్మిట్ అని గుర్తుంచుకోండి. G20 సభ్య దేశాలకు సంబంధించిన సైన్స్ 20 సమ్మిట్, సైన్స్ సమ్మిట్. ఏ సమ్మిట్కి, ఏ సదస్సుకు ఐఐటి మండి ఆతిథ్యం ఇచ్చింది అంటే గుర్తుంచుకోండి, ఏ సమ్మిట్ ఆర్ G20 మీట్ ఆన్ డిఫెన్స్ టెక్నాలజీస్. రక్షణపరమైన సాంకేతిక అంశాలపైన వేదికగా G20కి ఆతిథ్యం ఇస్తూ వార్తల్లోకి వచ్చింది ఐఐటి మండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఐటి మండి హోస్ట్స్ అంటే ఆతిథ్యం ఇచ్చింది. దేనికి ఆతిథ్యం ఇచ్చింది? G20 సమావేశానికి. దేనిపైన సమావేశం? డిఫెన్స్ టెక్నాలజీస్కి సంబంధించిన సమావేశం. మరి ఏదైనా సమావేశం G20కి సంబంధించిన సమావేశాలపైన మీరు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఖచ్చితంగా థీమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మరి ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే టెక్నాలజీ ఫర్ డిఫెన్స్. టెక్నాలజీ ఫర్ డిఫెన్స్ అనే థీమ్తో, టెక్నాలజీ ఫర్ డిఫెన్స్ అనే థీమ్తో ఇటీవల G20 సమ్మిట్ అనేది 4 days సమ్మిట్ అనేది జరిగింది ఐఐటి మండిలో. ముఖ్యంగా టెక్నాలజీ దేనికి సంబంధించి? డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించిన సమ్మిట్. సో ఒకే వేదిక పైన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO, మరియు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు అండ్ రక్షణ రంగానికి సంబంధించిన సాయుధ బలగాలకి సంబంధించిన ఒక వేదికగా ఐఐటి మండి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఐఐటి పరంగా ఇంపార్టెంట్, G20 పరంగా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల ఐఐటీస్ తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఐఐటి కాన్పూర్ కృత్రిమ వర్షాన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి ఐఐటి సంబంధించిన అన్ని అంశాలు చూడండి. రీసెంట్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రీసెంట్గా ఐఐటీస్ పైన ఒక 3 days బ్యాక్ ఒక సెషన్ కూడా మీకు అందించడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 15-16 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ప్రయారిటీగా చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? సో ఇది G20కి సంబంధించిన అంశం అండ్ ఐఐటీస్కి సంబంధించిన అంశం. అండ్ సెకండ్ టాపిక్, ఈరోజు ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. అభ్యర్థులు తప్పక చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో విన్యాసాలు కూడా ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, భారత వైమానిక దళం, త్రివిధ దళాలు అంటే వైమానిక దళము, సైనిక దళము అండ్ నావికా దళం కదా. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం వారు నిర్వహించిన ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. మన స్వదేశీ విన్యాసం, ఎక్స్క్లూజివ్గా IAF వారు నిర్వహించిన విన్యాసం. ఇది యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. దాని పేరు, ఆ విన్యాసం పేరు ఏంటంటే రన్ విజయ్, ఎక్సర్సైజ్ రన్ విజయ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఎక్సర్సైజ్ రన్ విజయ్ విన్యాసం ఎవరికి సంబంధించిందంటే త్రివిధ దళాల్లో
ఐఏఎఫ్కి సంబంధించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. దీంతోపాటు ఇటీవల కొన్ని అంతర్జాతీయ విన్యాసాలు, భారతదేశం వివిధ దేశాలతో కలిసి నిర్వహిస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే, బహుళ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ రన్ విజయ్ వాజ్ కండక్టెడ్ ఇన్ యూబీ హిల్స్, ఉత్తరప్రదేశ్ సంబంధించింది అంతా. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఏరియా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ June 16th to June 23rd, వేర్ ఫుల్ స్పెక్ట్రమ్ ఆపరేషన్స్ అండ్ కంబాట్ సెట్స్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక విన్యాసం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, భారతదేశ వృద్ధి అంచనాలకి సంబంధించి తరచూ 2 రోజులకు ఒకసారి మనం ఏదో ఒక సంస్థ గురించి ప్రెడిక్షన్ చూస్తున్నాం. గ్రోత్ ఫోర్కాస్ట్, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి ఫోర్కాస్ట్ల గురించి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. భారతదేశ వృద్ధి అంచనాలను ఆర్బీఐ ఎంత అంచనా వేస్తుంది, ఎస్బీఐ ఎంత అంచనా వేస్తుంది, ప్రపంచ బ్యాంక్ ఎంత అంచనా వేస్తుంది, ఏడీబీ ఎంత అంచనా వేస్తుంది అని చెప్పేసి, ఫిచ్ సంస్థ ఎంత అంచనా వేస్తుంది, జేపీ మోర్గాన్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఎంత అంచనా వేస్తుంది. ఆ అంచనాలు ఏవైతే ఉంటాయో ఆ ఫిగర్స్ గుర్తుంచుకోండి. ఒక 15 ఉంటాయి, వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా. మీకు వాటిపైన కూడా నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక సెషన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ S&P గ్లోబల్ సంస్థ వారు, అంటే అమెరికాకి సంబంధించిన సంస్థ, S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ వారు భారతదేశం యొక్క వృద్ధి అంచనాలను 2023-24 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గాను 6% అంచనా వేశారు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటున్నాను. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమైంది, మార్చ్ 31 నెక్స్ట్ ఇయర్ 2024తో ముగుస్తుంది. FY24 అంటే కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అన్నట్టు. FY24 ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక సంవత్సరం FY24. FY23 ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం. అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి అంచనాను S&P గ్లోబల్ సంస్థ వారు ఎంత అంచనా వేస్తున్నారంటే 6% అంట. దట్స్ ఎనఫ్. అండ్ ఈ వృద్ధి అంచనాలతో పాటు ఈ ఎకనామిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో, జీడిపి అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అడుగుతారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. అంటే ఒక సంవత్సర కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశం లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దాన్ని మనం వృద్ధిగా చూస్తూ ఉంటాం. చూడండి, ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక సూచి వార్తల్లోకి వచ్చింది. సూచీలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంతర్జాతీయ సూచీలు ఏవైతే ఉంటాయో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, ఆ సూచీని విడుదల చేస్తున్న సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఏంటి, వీటిపైన ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఈరోజు వార్తలోకి వచ్చింది గ్లోబల్ లేదా వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ప్రపంచ పోటీతత్వ సూచి అంటాం. ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఈ సూచీని విడుదల చేసిన సంస్థ ఏది అంటారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ సంస్థ వీరు రిలీజ్ చేయడం జరిగింది ఈ సూచీని. ఈ సంస్థ ఏదైతే ఉంటుందో వీరి యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు, 40th పొజిషన్, 40వ స్థానంలో ఉంది భారతదేశం. ఈ పోటీతత్వ సూచీలో 40వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోండి. ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏవి అంటారు. ఫస్ట్ వచ్చేసి డెన్మార్క్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ వచ్చేసి స్విట్జర్లాండ్. మొత్తం అరౌండ్ 60 కంట్రీస్కి గాను ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ IMD అంటాం మనం, లేదా IID అంటాం. సో గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 40th. సో టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక సూచి లేదా స్టార్టప్ నివేదిక వార్తల్లోకి వచ్చింది. బెంగళూరు స్టార్టప్ అనేది మన భారతదేశం నుండి ఒక ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ స్టార్టప్ రిపోర్ట్ ఏంటంటే, పూర్తి పేరు ఏంటంటే ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్. ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్, ది గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2023. ఇందులో భారతదేశం నుండి బెంగళూరు స్టార్టప్ ఏదైతే ఉంటుందో 20వ స్థానంలో ఉంది. ప్రపంచంలో స్టార్టప్ అంటే మీనింగ్ ఏంటి, అంకుర సంస్థలు. అంకుర సంస్థ అంటే ఏంటి, యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి కార్యరూపంలోకి తీసుకురావడం. ఈ అంశము ముఖ్యంగా స్టార్టప్స్, యూనికార్న్ స్టార్టప్స్, వీటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేస్తారు. అందులో ప్రపంచంలో ది బెస్ట్ స్టార్టప్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే అంటే సిలికాన్ వ్యాలీ ఉందంట. సిలికాన్ వ్యాలీ అంటే అమెరికాకి సంబంధించి, నెక్స్ట్ న్యూయార్క్, నెక్స్ట్ లండన్, అలా టాప్ 3లో ఉన్నాయి. మరి భారతదేశం నుండి బెంగళూరు స్టార్టప్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది 20th పొజిషన్లో ఉంది ప్రపంచంలో. మరి ఈ
నివేదికను ఎవరు విడుదల చేశారంటే స్టార్టప్ జీనోమ్ అనే ఒక సంస్థ విడుదల చేసింది. స్టార్టప్ జీనోమ్ ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్కి సంబంధించిన అంశం. గుర్తుంచుకోండి, స్టార్టప్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాంస్ ఫస్ట్ అండర్ వాటర్ టన్నెల్ టు బి కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ నుమాలిగర్ అండ్ గోపూర్. అస్సాం రాష్ట్రంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ అంటే నీటి లోపల, సో నీటి లోపల నిర్మిస్తున్న ఒక టన్నెల్. ఏ నీటి లోపల, ఏ నది? అస్సాం రాష్ట్రం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన నది ఏంటిది? బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో ఆ నదిలో వాటర్ లోపల అండర్ వాటర్ టన్నెల్ నిర్మిస్తున్నారు దాదాపు 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో. ఈ అంశం వార్తలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ డేటా మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలో దీని యొక్క నిర్మాణ పనులు పూర్తవుతుంది, వినియోగం అందుబాటులో కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మనం దీనిపైన స్పెషల్గా చూడాలి, ఎందుకంటే అండర్ వాటర్ టన్నెల్ అనేది మనకి ఇంపార్టెంట్ ప్రస్తుతం. సో గుర్తుంచుకోండి, అస్సాం రాష్ట్రం మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ ఏ ప్రాంతాలు కలుపుతుంది, ఏ నది? గుర్తుంచుకోండి, అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో దాదాపు 1000 సంవత్సరాల నాటి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న జైనుల యొక్క స్కల్ప్చర్స్ విగ్రహాలు బయటపడ్డాయి, జైన విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహం ఏదైతే అందులో అతిపెద్ద ద్వారపాల విగ్రహం బయటపడింది, ద్వారపాల స్కల్ప్చర్ బయటపడింది. ద్వారపాల అంటే ఎవరు లేరు, ఎవరంటే విజయ, డోర్ కీపర్ ఆఫ్ లార్డ్ విష్ణు యొక్క డోర్ కీపర్గా గుర్తింపు పొందారు, ద్వారపాల అంటాము. వారి యొక్క ఒక విగ్రహం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర వారు ఆర్కియాలజిస్టులు బయటపెట్టడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడైనా బయటపడితే ఆ ప్రాంతం గుర్తుంచుకోండి చాలు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ 1000 సంవత్సరాల నాటి జైన విగ్రహాలు బయటపడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడితో పని లేని చికెన్, కోడితో సంబంధం లేకుండా చికెన్ సృష్టించడం జరిగింది. దాన్ని ఇటీవల అమెరికాకి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ వారు కూడా ఆమోదించడం జరిగింది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇంపార్టెంట్. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మాంసం, కృత్రిమ కోడి మాంసం అమ్మకాలకు అమెరికాలో అనుమతినివ్వడం జరిగింది. తొలుత రెస్టారెంట్లో దీన్ని వినియోగిస్తారంట. జంతు హింస అని బాధపడకుండా ఇక పౌరులు హాయిగా చికెన్ లొట్టలేసుకుంటూ తినేయవచ్చు. ప్రపంచంలోని తొలిసారిగా ల్యాబ్ గ్రోన్ మీట్ అంటాం, ల్యాబ్లో తయారు చేసిన చికెన్ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2 కంపెనీలకు అనుమతినిచ్చింది. మొదట రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ మార్కెట్లలో కూడా ఈ చికెన్ అందుబాటులోకి తీసుకురానున్నారంట. సో ఇది గుర్తుంచుకోండి, ల్యాబ్ గ్రోన్ చికెన్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ క్రీడలకు సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను కనుక పరిశీలిస్తే, సో ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల యాషెస్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్ని, ఒకే ఒక టెస్ట్ సిరీస్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ పెట్టి గుర్తుంచుకోండి, యాషెస్ సిరీస్ అనేది ఏ క్రీడకి సంబంధించిందంటే క్రికెట్కి సంబంధించింది. ఏ జట్లకి సంబంధించిందంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకి సంబంధించింది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది ఈ సంవత్సరం మనకి ఏదైతే ఉంటుందో ఇంగ్లాండ్. ఇందులో గెలిచింది మహిళల సిరీస్. సో మహిళల సిరీస్, పురుషుల సిరీస్ ఆల్రెడీ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది, గతంలో మనం చూసాము. సో ఇక్కడ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల సిరీస్, యాషెస్ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అండ్ నెక్స్ట్ 2002 పథకాలతో ముగించింది భారత్. 202 పథకాలతో 202 మెడల్స్తో భారత్ ముగించింది ప్రత్యేక ఒలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్. ప్రత్యేక ఒలింపిక్స్కి వేదికగా ఏ దేశం అంటే జర్మనీ. సో జర్మనీలోని బెర్లిన్ వేదికగా స్పెషల్ ఒలింపిక్స్ అనేవి జరిగినాయి. అందులో భారత్ 202 పథకాలతో ముగించింది ప్రస్థానాన్ని. ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ క్రీడల్లో భారత సత్తా చాటింది. రికార్డు స్థాయిలో 202 పథకాలను కైవసం చేసుకుంది. 76 స్వర్ణాలు, 75 రజతాలు, 51 కాంస్య పథకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టారు. పోటీల చివరి రోజైన అథ్లెటిక్స్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం సహా మొత్తం 6 పథకాలను భారత్ గెలుచుకుంది. సో మొత్తానికి 202 పథకాలతో భారత్ ముగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఈరోజు గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ అంటాం, గ్రీస్ దేశానికి కొత్త ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ దేశంలో. ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, కిరియాకోస్ మిట్సోటకిస్. పేరు గుర్తుంచుకోండి, గ్రీక్ నేమ్స్ అలాగే ఉంటాయి. కిరియాకోస్ మిట్సోటకిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు.
ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు అంటే గ్రీస్ లేదా గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. కిరియాకోస్ మిట్సోటకిస్. అండ్ నెక్స్ట్ ఒక పుస్తకం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మనం మే మంత్లో ఒకసారి డిస్కస్ చేసాం, ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం. ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా, దేశ ప్రథమ పౌరురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్యాంగ అధినేత పదవిలో ఉన్నారు ద్రౌపది ముర్ము గారు. ఒడిషా రాష్ట్రంకి సంబంధించి సంతాలి గిరిజన తెగకు సంబంధించిన మహిళ. తన జీవితంలో చోటు చేసుకున్న కీలక అంశాలను ఆధారంగా చేసుకొని ఒక పుస్తకాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం పేరు ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రెజినా హిల్స్. ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్, గిరిజన ప్రాంతం నుండి రెజినా హిల్స్ రాష్ట్రపతి భవన్ వరకు అనే ఒక పుస్తకం. ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రెజినా హిల్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ప్రముఖ రచయిత్రి కస్తూరి రే గారు రాశారు. కస్తూరి రే గారు రాశారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వారు ఎవరంటే కిరణ్ బేడి గారు అని గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి మండి G20 S20 సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించిన రన్ విజయ్ వైమానిక విన్యాసం. అండ్ 2023-24లో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6% అంచనా వేస్తుంది S&P గ్లోబల్ రేటింగ్స్ వారు. అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ వారు ఇటీవల విడుదల చేసిన వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ అండ్ ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2023. నెక్స్ట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో బయటపడ్డ 1000 సంవత్సరాల క్రితం నాటి జైన విగ్రహాలు. అండ్ కోడితో పని లేకుండానే చికెన్ సృష్టించడం జరిగింది. అమెరికా అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మహిళల యాషెస్ టెస్ట్ క్రికెట్ సిరీస్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అండ్ 202 పథకాలతో భారత్ ముగించింది ప్రత్యేక ఒలింపిక్స్ ప్రస్థానాన్ని, బెర్లిన్లో జరిగిన ఒలింపిక్స్. అండ్ కిరియాకోస్ మిట్సోటాకిస్ గారు ఇటీవల గ్రీస్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రెజినా హిల్ కస్తూరి రే గారు రాసిన పుస్తకం, ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన పుస్తకం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.